నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ అసలు ఆ మాటకు వస్తే నీకు జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బి చాలా కాలం అయింది. మీరు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి మీరు పీకింది ఏంటయ్యా, దాని గురించి చెప్పండి అంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, అవి ఏవైపోయినాయి. గతంలో మీరు చేసిన విష ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నమ్మే జనం మీకు 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం పీకింది ఏమైనా ఉంటే చెప్పాలా? ఎందుకు ఈ పరిగమల ఏడుపులు? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి? ఓ 4 నిమిషాలు చెప్పు. ఏడడం మానేయండి. ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం మానేసి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ఇగో మేము రాష్ట్రానికి రాజధాని కట్టేసేవాను, పోలవరం కట్టేసేవాను, లేదంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చేవాను, లేదంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చామనో, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకా అప్పాబాయోగల్లా ఏడడం మానేయండి. నువ్వు మాట్లాడుతుంటే అట్టాగా ఉంది. వీడు అప్పాబాయోగల్లా మాట్లాడుతున్నాడు. వీడు ఇంత వయసు వచ్చింది, వీడికైనా బుద్ధి జ్ఞానం లేదు ఇంకానో. పైగా చంద్రబాబు నాయుడు గారికి చిప్పు దొబ్బిందని మాట్లాడుతున్నాడు. మీకు దొబ్బింది చిప్పు. మనం 19 నుంచి 24 వరకు ఏం చేసాము? ఒక 10 నిమిషాలు అనర్గళంగా నువ్వు మాట్లాడినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నా బట్టన్ నొక్కేస్తాను, డబ్బులు వేస్తాను కదా, ఈ సొల్లు మాటలు చెప్పమాకండి. బట్టన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. రేపో మాపో పోయే ముసలమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టినా బ్రహ్మాండంగా నొక్కేద్ది. నొక్కడమే కదా, అప్పులు చేసి నొక్కడమే కదా, ఏముంది? రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, రాష్ట్రానికి అప్పు దొరుకుతుంది. దొరికినంతసేపు డోకా లేదు. అవసరమైతే ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు అమ్ముకు దొబ్బైనా సరే పప్పు బెల్లాలా పనిచేయచ్చు. అమ్ముకు దొబ్బేసి పంచాలంటే ఈజీగా పనిచేయచ్చు. రాష్ట్రానికి ఆదాయం ఏది? మీరు ఆదాయం ఏం సృష్టించింది ఏముంది? దాని గురించి మాట్లాడట్లా. ఇంకా ఏమనుకుంటారంటే 2019లో మనం ఇలాగే విష ప్రచారం చేసేసాం కదా, ఇప్పుడు కూడా ఇదే ప్రచారం చేసేస్తే ప్రజలు నమ్మేస్తారులే, ప్రజలకు ఆ మాత్రం కూడా ఏం తెలియదు అని చెప్పి అనుకుంటారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. ఎవరి పరిపాలనలో బాగుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. మనం వచ్చిన తర్వాత ఏం చేసాం? సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లలాగా పంచుతూ ఒక 100లో ఒక 30 మందికి పంచుతున్నారంటే కరెంటు బిల్లుల రూపంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ పైన కావచ్చు, లేదంటే ఇంటి పన్ను అని, చెత్త పన్ను అని, కుళాయి పన్ను అని, మొత్తం 100 మంది బాధేస్తున్నారు కదా మీరు కదా. గతంలో 300-400 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 1500-2000 రూపాయలు ఎందుకు వస్తున్నారా అంటే తమరిదయ్యా. ఎందుకు? ఉచితాలు, పంపకం. పోనీ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నాడు, పోనీ వచ్చిన ఆదాయంలో పంచుతున్నాడు రా అంటే అది కూడా లేదు. రాష్ట్రం, ఆదాయం, ఈ 2 పదాలు ఎప్పుడో మర్చిపోయాం. మేమైతే 2 ఎప్పుడో మర్చిపోయాం. ఇంక మాట్లాడితే సొల్లు పురాణం అంతా ఇక్కడ మాట్లాడుకోవాలి మన ఇద్దరం కూర్చొని ఇక్కడ. ఏ సజ్జలా కదా. జనాలు మారారు. ఇంకా 2019 లాగా మీరు చెప్పే సొల్లు పురాల వల్ల వింటానికి సిద్ధంగా లేరు. మీరు మారండి. మీ డ్రామాలో, మీ యాసాలో 2019 ఎన్నికల ముందు చూశారు. కోడికత్తి డ్రామా, గొడ్లపోటు, మళ్ళీ ఇప్పుడు గులకరాయి అని చెప్పేసి ఒక కొత్త డ్రామాని తీసుకొచ్చారు. అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక వ్యక్తిగతంగా విమర్శించుకోవాలా? ఆయన నీకేం పని అయ్యా? ప్రభుత్వ సలహాదారుడు ఎక్కడైనా రాజకీయాల గురించి మాట్లాడతాడా? నువ్వు జీతగాడివి కదా, నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నావు కదా, అంటే నువ్వు ఎవరికి బానిస? మాకు బానిస, ప్రజలకు బానిస నువ్వు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి ఎందుకు దూరేస్తున్నావు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊడిగా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆ మాత్రం నీకు చిప్పు దొబ్బినట్టే కదా. ఏ సజ్జలా, నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ మనం రాజకీయాల గురించి మాట్లాడకూడదు, మనం ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నాము, ఒక పార్టీకి ఊడిగం చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి సంకన ఆకూడదు అని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేదు అంటే నీకు చిప్పు దుబ్బినట్టే కదా. పైగా నువ్వు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అనాలా? ఏ సజ్జలా, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు సలహాదారులు, సిగ్గు తెచ్చుకో. ఎవడో కూడా సలహాదారుల పదవిలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడదు. ఇక నువ్వు పెద్ద మొత్తాయిలో కూర్చొని మాట్లాడాలా, మేము వినాలా? ప్రతి బొక్కడగాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. దొబ్బేదేమో ప్రజల సొమ్ము జీతమా, నువ్వు చేసే ఊడికేమో జగన్మోహన్ రెడ్డికా? ఏంట్రా నువ్వు ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందంటే ఒక్కటి ఉండదు. ఈ 5 ఏళ్లలో 142 కోట్ల రూపాయలు దొబ్బేశావు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత దొబ్బేసావురా అంటే ప్రజల సొమ్ము 142 కోట్ల అక్షరాల.
నీ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు రాష్ట్రానికి, పైగా నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి. చూపించు, ఇగో నేను ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి ఇది మేలు జరిగిందిరా అని చెప్పేసి నా అవసరం అని చెప్పి చెప్పుకుంటావు. చెప్పించగలవా నువ్వు? మరి నీ వల్ల ఎవరికి ఉపయోగం? నువ్వు ఎవరి సొమ్ము తినేస్తున్నావు, ఎవరికి బానిసత్వం చేస్తున్నావు? నీకు అసలు మాట్లాడే రైట్స్ ఉన్నాయా? లేవు కదా. మరి ఎందుకు ఈ అప్పబాయ మాటలు, ఎందుకు ఈ సొల్లు పురాణం అంటున్నా? సిగ్గుపడి కొద్దిగా నువ్వు మాట్లాడమాక. నీకే బుర్ర పని చేయదు, నీకే తలా తోక ఉండదు, ఇంక నువ్వు వచ్చి మాట్లాడుతూ మేము వినాలా? ఏ సజ్జలా, ఈ అప్పబాయ మాటలు మాని రాష్ట్రానికి జగన్ పీకింది ఏమైనా ఉంటే చెప్పండి చక్కగా. ప్రతి ఒక్కరూ వచ్చేయడమే పెద్ద అపరమేతలాగా వచ్చి నేను కూడా ప్రెస్ మీట్ పెట్టేస్తాను రా బాబు. అవసరం అయితే అవకాశం రావట్లేదు, కానీ అవకాశం వస్తే నేను కూడా ప్రెస్ మీట్ పెట్టేసి నేను కూడా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి సిప్పు దొబ్బింది, సజ్జల రామకృష్ణ సిప్పు దొబ్బింది. రాష్ట్రానికే చేసింది చెప్పండి చాలు, మనం పీకింది ఏమీ లేదు. చెప్పమని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పమని ఒక క్లారిటీ ఒకటి. ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యల పట్ల కావచ్చు, లేదంటే ప్రస్తుత రాజకీయాల పట్ల కావచ్చు, రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్ ఖచ్చితంగా పెడతాడు. పెట్టి విలేకరులు అడిగే ప్రశ్నలకు, ఆ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల బట్టి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదయ్యా? ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదు? ఏ రాష్ట్రంలో అయినా 5 ఏళ్ళు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్న ముఖ్యమంత్రిని చూపించగలవు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎందుకు పెట్టలేదు? సమాధానం మనం వేయలేడు, ఎందుకంటే బుర్రలో చిప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి బుర్రలో చిప్పు లేదు. ఎవడో రాసిచ్చారు స్క్రిప్టు, ఒక పేపర్ రాసిచ్చేస్తే ఆ పేపర్ని 1-10 సార్లు పట్టేసి మన మీడియా ముందుకు వచ్చేసి, లేదంటే ఒక సభ పెట్టేసుకొని మీడియా ముందుకు రాలే 1-10 సార్లు ఆ పేపర్ పట్టేసి ఒక సభ పెట్టేసుకొని ఆ సభలో మాట్లాడతారు. ఆ సభలో మాట్లాడేది కూడా పెళ్ళిళ్ళు పిల్లల గురించే, వ్యక్తిగత విమర్శలే. రాష్ట్రానికి సంబంధించింది ఏం ఉండదు అక్కడ. పెళ్ళిళ్ళు పిల్లలు వ్యక్తిగతంగా విమర్శించేయాలి. ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఒక సభ పెట్టినా 100 సభల్లో మాట్లాడినా ఒకటే స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కూడా పేపర్ చూసే మాట్లాడాలి, చెప్పిందే చెప్పాలి. ఆ చెప్పేది కూడా మళ్ళీ పేపర్ లేకపోతే చెప్పలేడు. మరి ఎవడికి చెప్పి దెబ్బింది ఇక్కడ? ఎవడికి దెబ్బింది చెప్పు? జగన్మోహన్ రెడ్డికే కదా. రాజకీయాల గురించి సంబంధం లేని వ్యక్తి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు దెబ్బింది కదా చెప్పు కదా. నీకు బంద్ చేసే కొంతమంది కొండగూరులు ఉన్నాయి కదా, మన జర్నలిస్టులను, లేదంటే విశ్లేషకులను, రాజకీయ మేధావులను, స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉంటారు కదా, నీకు మద్దతు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి దెబ్బింది చెప్పు. ఎవరికైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ప్రభుత్వ సలహాదారుడు పదవిలో నువ్వు ఎట్ట మాట్లాడతావే అని చెప్పేసి ఒక్కడు అడగట్లే మిమ్మల్ని. ఎందుకు? మీరు ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి. రాష్ట్రానికి చేసింది చెప్పండి అయ్యా చాలు, ఇంక అప్పబాయ కౌరులు మానేయండి. జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు సజ్జలా, గుర్తుపెట్టుకో బాగా.